అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆకిబతి లిల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వసహాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి రబ్బీ జిద్ని ఇల్మా రబ్బీ జిద్ని ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్ని ఇల్మా ఆమీన్. సోదరులారా, ఆకాశాలలోను భూమిలోను సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే అని ఖురాన్ గ్రంథంలో 43వ సూర 84వ వాక్యంలో డైరెక్ట్గా అల్లాహ్ అంటున్నాడు. సోదరులారా, నేటి నా అంశం అల్లాహ్ అంటే ఎవరు? సోదరులారా, సమస్త మానవులను సమస్త జీవరాశులను పుట్టించేవాడు, పోషించేవాడు, చావు బ్రతుకులను ఇచ్చేవాడు, ఆది అంతము లేనివాడు, ఎల్లప్పుడూ సజీవంగా ఉండేవాడు, నిత్యుడు, అనంతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, సకల ప్రశంసలకు అర్హుడు, ఎనలేని శుభాలు గలవాడు, సర్వజీవ పరిపోషకుడు, మానవ నిర్మాత, ప్రపంచ సృష్టికర్త, విశ్వ వ్యవస్థకి ఆధారభూతుడు, అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కరుణించేవాడు, రేపటి పరలోక దినం, తీర్పు దినం, లెక్కల గడి అధినేత అయినటువంటి ఆ సర్వలోకల సృష్టికర్త పేరే అల్లాహ్. ఆయనే అల్లాహ్. తల్లుల గర్భాలలో రూపురేఖలను దిద్దేవాడెవరో, ఏ జీవికి ఏది అవసరమో దాన్ని సిద్ధం చేసేదెవరు? ఆయనే అల్లాహ్. సోదరులారా, ప్రాణం పోసేదెవరు, ప్రాణం తీసేదెవరు, తిరిగి బ్రతికించేదెవరు? ఆయనే అల్లాహ్. ఎవరు రాత్రిని విశ్రాంతిగాను పగలను ఉపాధిగాను మలచాడో ఆయనే అల్లాహ్. ఎవరు ఈ భూమిని మానవ నివాస యోగ్యంగా చేసి దాన్ని శూన్యంలోంచి వేలాడదీశాడో ఆయనే అల్లాహ్. సోదరులారా, ఎవరు ఈ భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి పైనుంచి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు జీవనోపాధిని కల్పిస్తున్నాడో ఆయనే అల్లాహ్. ఎవరు ఈ టోటల్ విశ్వాన్ని, ఈ విశ్వంలోని సప్త ఆకాశాలను సృష్టించి వాటికి నక్షత్రాలను, సూర్యచంద్రాదులను అందంగా అలంకరించాడు ఆయనే అల్లాహ్. సోదరులారా, ఎవరు ఈ చీకటి రాత్రి తెరలను చీల్చి ఉదయాన్ని వెలికితీసి సూర్యాస్తమయం రప్పిస్తున్నాడో ఆయనే అల్లాహ్. ఎవరు ఈ మానవుని ఒకే ఒక్క తుచ్చమైన వీర్య బిందువుతో మానవుణ్ణి తన నడినెత్తి నుంచి అరికాలి వరకు నకసిక పర్యంతరం తీర్చిదిద్దాడో ఆయనే అల్లాహ్. సోదరులారా, ఎవరు నీ శరీరానికి కావలసినటువంటి అణువు నుంచి అందంగా తీర్చిదిద్దాడో ఆయనే అల్లాహ్. సోదరులారా, మానవుని ఒకే ఒక్క వీర్య బిందువుతో నిన్ను నీ తల్లి గర్భంలో ప్రవేశింపజేసి గర్భాశయాంధకారం 3 పొరల చీకటిలోనికి ఆ వీర్య బిందువుని కాస్త పంపించి దాన్ని మొదట నెత్తుడు ముద్దగాను, తర్వాత కండగాను, తర్వాత కండ కాస్త ఎముకను అమర్చి, తర్వాత ఎముకపై ఉన్న కండకు కాస్త రక్తంతో చర్మాన్ని తొడిగి చివరికి దాన్ని ఒక చక్కటి సృజనాత్మకమైనటువంటి ఒక మానవ ఆకారాన్ని నీకు ఇచ్చినవాడెవరో ఆయనే అల్లాహ్ అంటుంది ఖురాన్ గ్రంథం. సోదరులారా, అలాగే నీ తల్లి గర్భంలో నీ బొమ్మను గీచి నీకు కళ్ళు, నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు ఇలా అన్ని అవయవాలను అందంగా అమర్చినవాడెవరో ఆయనే అల్లాహ్. సోదరులారా, ఒకే ఒక్క వీర్యబిందువు చూడండి. ఆ వీర్యబిందువులో రక్తం లేదు, మాంసం లేదు, ఎముకలు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు, చేతులు, నిలువెల్ల 5.5 అడుగుల ఈ దేహం, ఈ శరీరమే లేదు. సోదరులారా, మీకేమీ తెలియనప్పుడే మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి ఈ అందమైన అపురూపమైన ఈ శరీరాన్ని అందంగా మలచినటువంటి ఆ సర్వలోకాల సృష్టికర్త పేరే అల్లాహ్ అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తోంది. సోదరులారా, మీ తల్లుల గర్భాల నుంచి భూమి మీదకి ఎవరు సురక్షితంగా రప్పిస్తున్నాడో ఆయన అల్లాహ్. కాబట్టి సోదరులారా, అలాంటి సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరమ పరిశుద్ధుడు, సురక్షితుడు, మానవ బలహీనతలకు అతీతుడు, మహావివేకి, జ్ఞాని, సంపూర్ణ విశ్వ సార్వభౌముడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సకల ప్రశంసలు, సకల స్తుతులు, స్తోత్రాలు శోభిస్తాయి. అలాగే మహనీయ మహాప్రవక్త, కారుణ్యమూర్తి, ఆదర్శ విశ్వ మహాప్రవక్త, మహనీయ మహాప్రవక్త, సర్వలోకాలలో ఆదరణీయుడు, కరుణామయుడు, కారుణ్యమూర్తి, మానవాళికంతటికీ
చిట్ట చివరి దైవ ప్రవక్తగా సాక్షిగా నిలబెట్టబడిన అంతిమ ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, శుభవార్తాహరుడు, ఆదర్శప్రాయుడు, మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, ప్రవక్తల ప్రతినిధి, ప్రవక్తల సిఫార్సుదారుడు, కౌసర్ సెలయేటి యజమాని, మఖామె ముహమ్మద్ ఆసీనుడైన మన చిట్ట చివరి దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా వారి సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ అల్లా యొక్క శాంతి మరియు శుభాలు కురిగాక. ఆమీన్. సోదరులారా, ఖురాన్ గ్రంథంలో సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ అల్లా గురించి 43వ అధ్యాయము 84వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ సర్వలోకాల సృష్టికర్త అల్లా ఒక్కడే అని, నిజ ఆరాధ్య దేవుడు అని ఉంది. అలాగే సోదరులారా, ఆకాశాలను, భూమిని, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 రోజుల్లో సృష్టించినవాడు, ఆ తర్వాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు అల్లాయే. ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు, తీర్పు దినాన సిఫార్సు చేసేవాడు ఎవడూ లేడు అని ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. అలాగే 2వ సూర బక్రా 21వ వాక్యంలో అల్లా అంటున్నాడు, మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించండి, దీని ద్వారానే మీరు తీర్పు దిన రక్షించుకునే అవకాశం ఉంది. అయితే సోదరులారా, చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు అనుకుంటుంటారు. అయితే ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా అల్లా అంటే ముస్లిం దేవుడు అని చెప్పబడలేదు. అల్లా అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అంటే అల్లా అంటే సమస్త మానవాళికి ప్రభు, సృష్టికర్త, యజమాని చెప్పబడి ఉంది. అంతేగాని అల్లా అంటే బాబా కాదు, దర్గా కాదు, జెండా కాదు, చెట్టు కాదు. ఖురాన్ గ్రంథంలో 114వ అధ్యాయంలో 1-3 వాక్యాలను పరిశీలిస్తే కనుక అల్లా అంటున్నాడు, కులౌద్ బిరబ్బిన్నాస్, సమస్త మానవులకు ప్రభు అల్లా. కులౌద్ మలికిన్నాస్, మానవుల చక్రవర్తి ఆయన. అలాగే ఇలాహిన్నాస్, సమస్త మానవులకు నిజ ఆరాధ్య దైవం అని చెప్పబడిన సోదరులారా, ఖురాన్ గ్రంథం అంటే ఈ సమస్త మానవుల ప్రభువు, చక్రవర్తి, నిజ ఆరాధ్య దైవం అని ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయంలో 1-3 వాక్యాల్లో చెప్పడం జరిగింది. సోదరులారా, అల్లా అంటే కేవలం ముస్లింలకే దేవుడు కాదు, ఆయన సమస్త మానవులకు ప్రభువు, చక్రవర్తి, నిజ ఆరాధ్య దైవం అన్నమాట. కాబట్టి సోదరులారా, సృష్టిని కాదు, ఈ సర్వలోకాల సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించండి అని ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఫమై యకులుక్ కమల్లా యకులుక్ అఫలా తజక్కరూన్. ఖురాన్ గ్రంథంలో 16వ అధ్యాయం 17వ వాక్యంలో అల్లా అంటున్నాడు, సోదరులారా, సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించినవాడు ఉభయలు సమానులేనా? మీరు ఈ మాత్రం బొత్తిగా బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోలేరా అంటున్నాడు. అయితే ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి అని కూడా ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. ఖురాన్ గ్రంథంలో 2వ సూర 21వ వాక్యంలో, మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది అంటున్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు. అయితే సోదరులారా, అలాగే మరొక చోట 2వ సూర 123వ వాక్యంలో అంటున్నాడు, మీ దేవుడు ఒక్కడే, కరుణామయుడు, ఆ కృపాకరుడు అయిన అల్లా తప్ప మరొక ఆరాధ్య దేవుడు ఎవడూ లేడు అని అంటున్నాడు. కాబట్టి అలాగే మరొక చోట 30వ అధ్యాయము 40వ వాక్యంలో అల్లా అంటున్నాడు, అల్లాహుల్లజీ కలకకుం, అల్లాయే మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజకకుం, తర్వాత ఆయనే మీకు ఉపాధినిచ్చాడు, సుమ్మ యమీతుకుం, తర్వాత ఆయనే మీకు మరణాన్ని కలిగిస్తాడు, సుమ్మ యుహీకుం, తర్వాత మిమ్మల్ని బ్రతికిస్తాడు, హల్ మిన్ షురకాయికుం మై యఫ్ అల్ మిన్ జాలికుం మిన్ షయ్యిన్ సుబ్హానహు తఆలా అమ్మా యుష్రికూన్. మీరు దైవ సమానంగా నిర్ణయించుకున్న వారిలో ఎవరైనా ఈ పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా? ఈ మానవులు చేసే షిర్క్ నుంచి ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఆయన ఎక్కడున్నాడు? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అర్-రహ్మాన్ అలల్ అర్షస్తవ, ఆయన సప్త ఆకాశాలపైన సింహాసనాధీశుడై ఉన్నాడు. మరి ఆయన్ని గుర్తించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క లక్షణాలు తెలియాలి. ఆయనకి పుట్టుక లేదు, ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. అలాగే ఆయనకి చావు లేదు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ ఆయన ఎన్నటికీ కూడా మరణించినవాడు.
ఆ అల్లా నాశనం లేనివాడు, ఆయన సజీవుడు, ఎన్నటికీ నాశనం లేని అంతం లేనివాడు, కానీ ఆయనే సమస్తాన్ని అంతం చేసేవాడు. అలాగే ఆయనకి సంతానం అవసరం లేనివాడు, ఆయనకి సంతానం లేదు, ఆయన ఎవరి సంతానము కూడా కాదు. అలాగే ఆయనకి కోరికలు లేనివాడు, ఆయనకి ఎలాంటి కోరికలు అవసరం లేదు, నిరపేక్షపరుడు, ఏ అవసరం అక్కరలేనివాడు. అలాగే ఆయనకి ఆహారం తినవలసిన అవసరం లేనివాడు, ఆయన సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించేవాడు, కానీ ఆయన ఆహారాన్ని తినాల్సిన అవసరం లేనివాడు. అలాగే ఈ సృష్టిలో ఆయన పోలిన రూపం ఏదీ లేదు. ఖురాన్ కింద 42 సూర 11వ వాక్యంలో చెప్పబడింది. అలాగే ఆయన కంటికి కనిపించడు. 6వ సూర 103వ వాక్యంలో చెప్పబడింది. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన పరమందు ఉన్నాడు. ఏ చూపులు కూడా ఆయన అందుకోలేవు, కానీ ఆయన అన్ని చూపులను పరివేష్టించి ఉన్నాడు. సోదరులారి, దేవుడు అవతారం ధరించడు, ఆయన ఎన్నటికీ మానవ రూపంలో ధరించడు. దైవదూతలు మాత్రం అవతరిస్తారు. సోదరులారు, ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు. సోదరులారు, భార్య లేకుండా కొడుకు ఎలా పుడతాడు? 6వ సూర 101వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఆయనకి సంతానం అవసరం లేదు, సంతానంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సంతానం అనేది అల్లా ఔన్నత్యానికి తగిన పని కాదు, ఎందుకంటే ఆయన పరమ పరిశుద్ధుడు, మానవ బలహీనతలకు అతీతుడు, ఆయన మానవుడు కాదు. కాబట్టి సోదరులు, ఆయనకి తెలియకుండా ఒక చెట్టు ఆకు కూడా రాలదు. అలాగే అగోచర జ్ఞానము మరియు అగోచరపు తాళపు చెవులు అల్లా వద్ద మాత్రమే ఉన్నాయి. మరి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి తెలుసుకోవాలంటే 39వ సూర 68వ వాక్యంలో అల్లా అంటున్నాడు, ప్రళయం నాడు అల్లా యొక్క పిడికిల్లో యావత్ భూమండలం ఉంటుంది, సప్త ఆకాశాలు ఆయన కుడి చేతులు చుట్టబడి ఉంటాయి. సోదరులారా, కాబట్టి సోదరులారా, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాను వదిలి ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకి సృష్టికర్తలు కారు, వారే స్వయంగా సృష్టించబడ్డారు. వారు నిర్జీవులే కానీ సజీవులు కారు. 16వ అధ్యాయము 20వ వాక్యంలో ఖురాన్లో అల్లా అంటున్నాడు. అలాగే సోదరులారా, మానవులను జిన్నాతులను పుట్టించింది అల్లాహ్. అల్లా అంటున్నాడు, కేవలం నా ఆరాధన కొరకే నేను మానవులను జిన్నాతులను పుట్టించాను అని సెలవిచ్చాడు. సోదరులారా, కాబట్టి సోదరులారా, గత గ్రంథాలలో మనిషి మోక్షానికి దేవుడు ఏ మార్గాన్ని బోధించాడో అదే ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటారు. ఇస్లాం అంటే దైవ విధేయత ద్వారా శాంతిని పొందే ధర్మం అంటారు. అంటే ఆ సర్వేశ్వరుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా ఆజ్ఞ ప్రకారం జీవితం గడిపి ఆయనకు విధేయత చూపి ఆయనకే అన్నీ సమర్పించుకొని శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా జీవించడాన్ని ఇస్లాం అంటారు. సోదరులారా, అలా చేసే వ్యక్తిని ముస్లిం అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు. ఆది మానవుడు ఆదం అలైసిన వారి నుంచి దేవుడు వివిధ గ్రంథాల ద్వారా వివిధ ప్రవక్తల ద్వారా మానవులకు బోధించిన చిట్ట ధర్మమే ఇస్లాం. అదే ఏకేశ్వరోపాసన. ఈ ఏకేశ్వరోపాసన ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చిన చిట్ట దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని దాని సందేశాన్ని అందించారు. ఇది సర్వమానవాళికి మార్గదర్శకత్వం. అలాగే సోదరులారు, గత ప్రవక్తలందరూ ఒక ప్రత్యేక జాతికో ఒక ప్రత్యేక కులానికో పంపించబడ్డారు. కానీ చిట్ట దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట దైవ ప్రవక్తగా సకల మానవ జాతి కోసం ప్రళయం వరకు కూడా దైవ ప్రవక్తగా పంపించబడ్డారు. కాబట్టి సోదరులారా, సర్వమానవాళికి తనను సృష్టించిన నిజ సృష్టికర్త నిజ దైవాన్ని గుర్తించండి అంటోంది ఖురాన్ గ్రంథం. సర్వమానవాళికి రుజుమార్గం చూపించి స్వర్గ ప్రాప్తిని ప్రాప్తించే ఏకైక సాధనం ఏకేశ్వరోపాసన. అది సర్వసృష్టిని సృష్టించిన ఆ దైవాన్ని గుర్తించడం ద్వారా, ఆ సర్వలోకాల సృష్టికర్తని ఆరాధించడం ద్వారా స్వర్గప్రాప్తం అవుతుందని ఖురాన్ గ్రంథంలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి సోదరులారా, నిజ దైవాన్ని వాస్తవ భావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయా దివ్య గ్రంథాల సారాంశాన్ని గ్రహించాలి. వాకిర్ దౌవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.